హాయ్ అందరికీ, నేను స్రవంతి. బెండకాయలు అయితే మన వెజిటేబుల్ గార్డెన్ ఉంది కదా, అందులో కాసినాయండి. చాలా బాగున్నాయి ఫ్రెష్గాను. ఈరోజు ఆ బెండకాయలతో పులుసు పెడదాం అనుకుంటున్నాను. దానికోసం కొద్దిగా చింతపండు నానబెడుతున్నానండి. ఇంకా రైస్ అయితే రెడ్ రైస్ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రవ్వ దోశ. ఇది కొంచెం ఎక్కువ కాలింది కానీ మాడిపోలేదు, బాగానే ఉంది. ఇలా బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇలా గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ముందుగా ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలండి. ఇవి త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. మనం వంట చేసేటప్పుడు చాలా మంచి మంచి ఆలోచనలతో చేయాలండి. వీలైతే ఏమన్నా దేవుడి పాటలు అవి పెట్టుకుని, ఎవరికి ఇష్టమైన దేవుడి పాటలు భక్తి పాటలు ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకుని వంట చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఏ విధమైన ఆలోచనలతో వంట చేస్తే అది తిన్నవారికి కూడా అలాంటి మనసే ఉంటుందండి. అందుకని వంట చేసేటప్పుడు ఎవరైనా సరే శాంతిగా, ప్రేమగా, ఆనందంగా, సంతోషంగా భక్తి పాటలు అవి వింటూ వంట చేస్తే చాలా మంచిదండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇలాగ బెండకాయ ముక్కలు కూడా వేస్తానండి. అలా కొంచెం సేపు మగ్గించుకోవాలి బెండకాయ ముక్కలు. తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం కారం కూడా వేసుకోవాలి. అలా కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మన ఇంట్లో కాసిన కాయలు కదా, ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీన్గా చాలా బాగున్నాయండి బెండకాయలు అయితే. ఇలా కొంచెం సేపు తిప్పుకొని మగ్గించుకొని తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి. అప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇది అందరికీ తెలిసిందే, కానీ నేను ఈరోజు ఎలా చేశానో చూపిద్దామని వీడియో పెడుతున్నాను. అలా కొంచెం వాటర్ పోసుకుని నానబెట్టిన చింతపండు ఉంది కదా, ఆ చింతపండు కూడా పిప్పి తీసేసి ఇలా రసం పోసుకోవాలండి. ఇలా రసం పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక స్పూన్ బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ పులుసు. ఇలా మన ఇంట్లో వీలైనంత వరకు కుదిరితే చిన్న ప్లేస్ ఉన్నా సరే ఇలా కూరగాయలు మన ఇంట్లోకి కావాల్సినవి పండించుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. పులుసు అయితే అయిపోయింది. ఇలా మనకి కావాల్సినంత పులుసు ఉంచుకొని కట్టేసుకోవాలండి. బెండకాయ పులుసు రెడీ అండి. రెడ్ రైసు లంచ్ కోసం బెండకాయ పులుసు అండి. రెడ్ రైసు, పెరుగు, నెయ్యి. బాయ్ అండి.